అడుగడుగున ప్రజలు ఆపారు. దాంట్లో ఒక చెల్లమ్మ వెనకాల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నా మీతో మాట్లాడాలనింది. ఏంటమ్మా నడుస్తూ మాట్లాడు అన్న. లేట్ అయింది, నడుస్తూ మాట్లాడాను. అప్పుడు ఆమె చెప్పింది, మీ నాన్నగారు తీసుకొచ్చిన కియా ఫ్యాక్టరీకి యాన్సిలరీ కంపెనీలు వచ్చినాయి. అంటే అద్దం తయారు చేసే కంపెనీ, బంపర్ తయారు చేసే కంపెనీ, సీట్లు తయారు చేసే కంపెనీ, మన సీట్ బెల్ట్ కూడా తయారు చేసే కంపెనీ. అలా ఒక కంపెనీలో నేను పనిచేస్తున్నాను. నెలకి 40,000 రూపాయలు నేను సంపాదిస్తున్నా. నాన్నగారు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపన్నా అని చెప్పింది. ఆమెను అడిగా, దీని ముందర ఏం చేసేవాడు తల్లి? నేను ఇల్లు చూసుకునేవాడు నాన్న, ఇంజనీరింగ్ మెకానికల్ చేసే కానీ ఇల్లు చూసుకునేవాడు. ఇప్పుడు ఎలా ఉంది తల్లి అంటే, ఇల్లంతా నేనే నడిపిస్తున్నానన్నా అని గర్వంగా చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాం, ఉద్యోగాలు కల్పించాలి. అందుకే కొప్పర్తిలో ఈరోజు 2 కంపెనీలు ప్రారంభించాం. కొప్పర్తికి కనీసం 1,00,000 మంది పనిచేసే విధంగా కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే రైతులు పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చిన భూములు.